ఇంట్లో రుబ్బిన పిండిలు ఏమీ లేనప్పుడు చుక్క ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా స్పాంజి లాంటి దోసలు ఇలా ట్రై చేయండి. చాలా మెత్తగా చాలా బావుంటాయి. అందరికీ నచ్చుతాయి కూడా. చట్నీ రెసిపీ కావాలంటే కింద లాంగ్ వీడియో ఉంది. క్లిక్ చేసి చూడండి. ఈ మెత్తటి స్పాంజీ దోసలైతే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు అటుకులు వేసుకొని వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసేసి ఇందులోకి అదే కప్పుతోటి కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారు. అదే కప్పుతోటి హాఫ్ కప్ పెరుగు, 1 కప్పు నీళ్లు వేసి ఇలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చూడండి చాలా సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇందులోకి తగినంత సాల్టు, కొంచెం వాటరు వేసేసుకొని కలుపుకోండి. పిండి మరీ చిక్కగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోసలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్‌ని ఇలా కట్ చేసేసి వేసుకోండి. ఒక స్పూను ఈనో వేసుకున్న తర్వాత యాక్టివేట్ అవ్వడానికి కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఒకసారి ఇలా పిండంతా బాగా కలుపుకోవాలి. ఈనో లేకపోతే గనక వంట సోడా వేసుకొని ఒక లెమన్ పిండుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఆట్ల పైన బాగా హీట్ చేసుకున్న తర్వాత దోస వేసుకోవాలి. దోస స్ప్రెడ్ చేసే పని లేదండి. ఇలా హోల్స్ వచ్చాక మూత పెట్టేసి 2 నిమిషాలు కాలనివ్వండి. టర్న్ చేసుకునే పని కూడా లేదు. ఇలానే దోసలన్నీ చేసుకొని వేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.